తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వాళ్ళు కూడా పోయిన ఏడాది వరకు కూడా అష్టమ శనితోటి కొంచెం ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అంటారు? శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, ఆదాయం 8, అలాగే వ్యయం 2. 8 ఆదాయంలో 2 ఖర్చు తీసేస్తే 6 అధికమైనటువంటి లాభదాయకంలో ఉన్నారు. కర్కాటక రాశి వారికి సంఖ్య ప్రకారంగా కూడా 6 బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. విశ్వవసునామ సంవత్సరం ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి ఉంది. అలాగే రాజ్యభుజ్యము అవమానాల విషయాన్ని చూసుకుంటే గౌరవార్థం 7, అవమానం 3. ఇక్కడ కూడా గౌరవార్థం 4 అధికంగా ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే, మట్టి పట్టుకున్న బంగారమే. వీళ్ళ యొక్క తప్పులు ఒప్పులన్నీ కూడా ఈ సంవత్సరం మాఫీ అయిపోతాయి. వీళ్ళు ఏది చేసినా కూడా ఈ సంవత్సరం చక్కగా విశేషంగా కలిసి వస్తుంది. అయితే ఏమిటి, రాశి ప్రకారంగా సంవత్సరం అంతా కూడా బాగున్నప్పటికీ, కాకపోతే ప్రస్తుతం ఏంటంటే కర్కాటకంలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే గతమంతా కూడా బాగలేదు కాబట్టి ఆ ప్రభావం అనేది వీళ్ళని కాస్త భయపెడుతూ ఉన్నప్పటికీ, ఆ రాశిలో కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి శ్వాసకోశలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లంగ్స్కు సంబంధించి కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా సైకాలజికల్గా ఆలోచన పరంగా కాస్త భయంతో కూడుకొని ఉంటుంటారు. మనసు స్థిమితం ఉండదు, ప్రశాంతత ఉండదు. అయినప్పటికీ కూడా ప్రారంభంలో మాత్రమే, తర్వాత అన్నిటి నుంచి బయటపడతారు. అలాగే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు నూతన వాహనాల్ని కొంటారు. ప్రతి ఒక్కరు కూడా స్వగృహాల్ని కొనడం అనేది స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పటి నుంచో అనుకుంటూ పెండింగ్ పడుతూ అనుకున్న పని కాకుండా ఆటంకాలతో కొనసాగింది. ఇప్పుడు ఆ యొక్క ప్రతి పని కూడా సంపూర్ణంగా మనోధైర్యంగా ఈ సంవత్సరంలో స్వగృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే విద్యార్థులకు చక్కని అనువైన కాలం. ఎప్పటి నుంచో పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం పాస్ అవుతారు. అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అధిక శాతం గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సంఖ్య అంటే మనం ఇప్పుడు 100% ఉన్నారనుకోండి, 100%లో ఒక 60% వరకు ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ జాబుల్లో కూడా స్థిరపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి అయితే మాత్రం ఈ సంవత్సరం ఏ వ్యాపారమైనా కూడా, అంటే వాళ్ళకి ఇష్టమైన వ్యాపారం, ఇష్టదైవతాభ్యం నమః అంటాం కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మీద బాగా అవగాహన, చేసిన అనుభవం ఉన్నంత ఇష్టము ఉంటాయి కదా. అట్లాగే ఎవరికి ఇష్టమైనది వాళ్ళు ఈ సంవత్సరం ప్రారంభం చేయడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు ఇష్టపడుతున్నటువంటి వ్యాపారాలు ఏదైనా ఉంటాయో, కొంతమందికి ట్రావెల్స్ వ్యాపారం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే హోటల్ అంటే ఫుడ్ బిజినెస్ పైన ఇష్టం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క, కానీ అనుకున్న పని ఏదైనా సరే నెరవేరుస్తారు, అధిక లాభాలతో ముందుకెళ్తారు. చక్కగా వాళ్ళు 10 మందికి కూడా సహాయం చేస్తూ ఈ సంవత్సరం, వీళ్ళు గతంలో అందరినీ సహాయం కోరారు, అందరినీ సహాయం అడిగారు. ఇప్పుడు అందరికీ సహాయం చేస్తారు ఈ సంవత్సరం.
కర్కాటక రాశి వాళ్ళు. అంటే ఇటువైపు రాజకీయ రంగం చూసుకున్న, అటు కళారంగం చూసుకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? అందరికీ కూడా మీరన్నట్టు రాజకీయ పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ ధీటుగా మనోధైర్యంగా ప్రతిదాన్ని జయిస్తారు. పూర్తి డామినేషన్ కూడా కనబరుస్తారు. అలాగే కళారంగంలో ఓడిన వాళ్ళు గెలుస్తారు. అంటే ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. వీళ్ళు సన్మానాలు, సత్కారాలు, అలాగే అనేక రంగాలలో కూడా వీళ్ళ తెలివికి గాను గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అనేక విషయాలలో కూడా వీళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందే మార్గమే ఎక్కువ ఉంది. డాక్టర్లుగా కూడా రాణించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా నేవీ రంగాలలో కూడా రాణించగలరు. గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేసుకుంటే నేవీ రంగాలలో కూడా స్థిరపడతారు. ఇలా అనేక మార్గాలలో కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం సర్వ విధాల యోగమైనటువంటి కాలం. ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు సోమవారం పెరుగు అన్నంతో శివుడికి అభిషేకం చేసుకుంటూ వెళితే మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక అశాంతి ఎక్కువగా ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి, అలాగే వీళ్ళకు అధికంగా రహస్య శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటపడడం కోసం శివుడికి పెరుగన్నంతోటి, దద్దోజనం అంటారు, పెరుగన్నంతో అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగాను ప్రతి పనిని కూడా పూర్తిగా నెరవేరుస్తారు. చక్కగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ప్రతి విషయంలో కూడా వీళ్ళదే విజయం. గురువుగారు, కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలను పాటించాలి? శివుడికి ఎటువంటి అభిషేకాలను జపించాలి? ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.